సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR జరిగింది. ఒక కొవ్వొత్తి వెలుగునిస్తుంది మనకి, కానీ కరిగిపోతా ఉంటది. జనసేన కార్యకర్తలు కూడా వెలుగునిచ్చి చంద్రబాబు నాయుడు కోసం వెలుగునిచ్చి వాళ్ళు కరిగిపోతున్నారు. కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఏముంది, ఆయన బాగానే ఉంటారు. కానీ కార్యకర్తలు చొక్కాలు చించుకుని గొడవలు పెట్టుకుని ఊర్లో అన్నిట్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని, సో అదొక డిఫరెంట్ పొలిటికల్ పార్టీ వైపు నుంచి రూపాయి పంప్ అవ్వకుండా పార్టీకి వాళ్ళు సొంతం ఖర్చు పెట్టుకుని సొంత టైం అండ్ ఎనర్జీ. ఇప్పుడు తణుకు కాన్స్టిట్యున్సీ చూస్తే విడివాడ రామచంద్రరావు గారు గత 3-4 ఏళ్ల నుంచి ఆయన యాక్టివ్ గా తిరుగుతా ఖర్చు పెడతా, ఇన్ఫాక్ట్ టీడీపీ ఆర్మిల్ రాధాకృష్ణ గారి కంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టింది ఆయన. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, మన పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, జనసేన ఎక్కువ పంచాయతీలు గెలిచింది తణుకులో టీడీపీ కంటే. వైసీపీ 30 చేంజ్ ఎంతో గెలిస్తే టీడీపీ 8, జనసేన టీడీపీ 6, జనసేన 7, 8 గెలిచింది. పార్టీకి పనిచేశాడు ఆయన. అంటే మాకు ఆపోజిషన్ అవ్వచ్చు, కానీ విడివాడ రామచంద్రరావు గారు జనసేనకి ఒక నిబద్ధతతో ఆయన చాలా కష్టపడి ఆ పార్టీకి పనిచేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేశారు, గెలిపించాలి, ఎమ్మెల్యే అవ్వాలి ఇక్కడ అని చెప్పి తనుకొచ్చి సాక్షాత్తు ఆ క్రౌడ్ అందరి ముందు చెప్పి క్షమాపణ చెప్పి అలాంటి వ్యక్తిని ఈ రోజు నట్టేట ముంచేశారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన ఎన్ని రోజులు తిరిగాడు, మరి నట్టేట కూడా గౌరవం కదా, ఇంత మందిలో ఓపెన్ గా టికెట్ అనౌన్స్ చేసి గెలిపించాలి. అది ఎంత అవమానం కూడా ఆయనకి. అయినా కూడా వాళ్ళ కార్యకర్తలందరూ నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. జనసేన జెండా పట్టుకుని తిరిగిన కార్యకర్తలందరూ ఈ రోజు తొడగొట్టి మాకు టికెట్ వస్తుంది, మేము కష్టపడతాం అది అని చెప్పుకున్న వాళ్ళంతా ఈ రోజు అసలు డల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. కూటమి కింద చర్చ లేదు అసలు ఎక్కడా లేదు. మీ దగ్గర కూడా పార్లమెంట్ కి సుజనా చౌదరి గారు పోటీ చేస్తారంటే వార్తలు వస్తున్నాయి, బీజేపీ తీసుకుంటుందని. సుజనా చౌదరి అంటారు, ఇక్కడ మన తపనా చౌదరి గారు ఉన్నారు, గారపాటి రామాంజనేయ చౌదరి గారు, శ్రీరామాంజనేయ చౌదరి, ఆయన కూడా టికెట్ అంటున్నారు. రకరకాల పేర్లు వస్తున్నాయండి. సో ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తా, జనసేన పోటీ చేస్తా, టీడీపీ పోటీ చేస్తా, వీళ్ళ ముగ్గురులో ఎవరు పోటీ చేస్తారు క్లారిటీ లేదు. శత్రువు ఎవరో తెలియదు, యుద్ధం మొదలు పెట్టేశారు. కానీ 70 రోజుల నుంచి జనాల్లోనే ప్రజల్లోనే ఉన్నాను. 70 రోజుల నుంచి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, నాన్నగారు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఏదన్నా నా వల్ల ఏదైనా హెల్ప్ అయితే ఈ 70 రోజుల్లో నేను చిన్న సమస్యలు ఉంటే అది నేను నాన్నగారితో ఫోన్ చేయించుకుని కూడా నేను వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా నేను కష్టపడ్డాను. అలానే మళ్ళీ కార్యకర్తల సమస్యలు కూడా తెలుసుకుని అందరినీ కలుపుకుంటూ, ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా మెయిన్ గా టైం ఎక్కువ, నాకు 70 రోజులు టైం దొరికింది కాబట్టి కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ ఇష్యూస్ ఏంటో తెలుసుకుని, ఎవరికైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేసే పని కూడా నేను నా భుజాల మీద వేసుకుని నాని గారు గైడెన్స్, కోటగిరి శ్రీధర్ గారు ఎంపీ గారు, అలానే ఏ కాన్స్టిట్యూన్సీ ఆ ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుని సమస్యల పరిష్కారానికి మేము ముందుకెళ్తున్నాం. సో పార్టీగా ఓకే, మీరు కాన్ఫిడెన్స్ వచ్చింది, 100% పథకాలు గ్రౌండ్ అవుతున్నాయనే కాన్ఫిడెన్స్ వచ్చింది, 100% కూటమి బలం గ్రౌండ్ లో లేదు అనే క్లారిటీ. కూటమి బలం అయితే అస్సలు జీరో. అసలు ఎందుకు కలిశారో, వాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. ఒకప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం షేరింగ్ అది ఉంటుంటే మేబీ దేవుడా వాళ్ళకి కొంచెము మోటివేషన్ వచ్చేదేమో. కానీ ఎప్పుడైతే సీఎం రేస్ లో లేరు, జస్ట్ 21 సీట్స్ అన్నారో, జనసేన కార్యకర్తలు కూడా జెండా వదిలేసి మనకి ఎందుకు వచ్చింది, మనం గుడ్డలు చింపుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుని మళ్ళీ మనం జెండాలు మోసి మనం మళ్ళీ తొక్కించుకోవాలా? గతంలో తొక్కించుకున్నారు కదండి, ఎన్ని తిట్లు తిట్టించుకున్నారు జనసేన కార్యకర్తలు. ఇక్కడే దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎంత చీప్ గా, పవన్ కళ్యాణ్ ఎంత చీప్ గా మాట్లాడారు, చిరంజీవి గారు కూడా చీప్ గా మాట్లాడి వాళ్ళ కార్యకర్తల్ని లిటరలీ చెప్పాలంటే యూజ్ అండ్ త్రో లాగా మాట్లాడేసి వాళ్ళని చాలా చీప్ గా మాట్లాడారు.
అవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి కదా, గుర్తుంటాయి కదా వాళ్ళకి. ప్రభాకర్ గారి టికెట్ వద్దని ఆ కాన్స్టిట్యూన్సీ లో టీడీపీ జనసేన కలిసి మీటింగ్ పెట్టుకొని చెప్పారు. అవును బట్ కానీ ఇచ్చారు. బట్ కార్యకర్తలకి అవన్నీ గుర్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు, వాళ్ళు తిట్టిన అవమానాలు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరిగేస్తున్నారు. కానీ కార్యకర్తలకి ఎమోషనల్ గా ఉంటారు, ఒక ఆత్మసాక్షి అనేది ఉంటది కాబట్టి మరి వాళ్ళకి అది ఒప్పుకో కదండి. సో జనసేన కార్యకర్తలు చూసి జాలేస్తుంది, చాలా జాలేస్తుంది. ప్లస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక రెచ్చగొట్టే వ్యాఖ్య చేయలేదు. ఎప్పుడు కార్యకర్తల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు. పవన్ కళ్యాణ్ గారు గురి పేరు కూడా తీయరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్ గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయము హుందాగా ఉంటది, ఎవరిని రెచ్చగొట్టరు, పాయింట్ వైజ్ ఏదైతే ఇష్యూ వైజ్ మాట్లాడతారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా పాయింట్ వైజ్ మాట్లాడతారు. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే రెచ్చగొట్టే మాటలు, యువతను రెచ్చగొట్టి ఏదో సృష్టించేద్దామని అతాపాతాలని తొక్కేస్తారంటే ఎవరిని తొక్కుతారండి? అతాపాతాలు కొట్టేస్తాం, బట్టలు ఇప్పి కొడతాము, డ్రాయర్ల మీద పరిగెట్టిస్తాము. ఎంత ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 33 years old. మన అపోజిషన్ ఇలా ఉందా అని చెప్పి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఎట్లా ఇవ్వాలి? ఇటువంటి వ్యాఖ్యలందరినీ జనాలు ఏమనుకుంటున్నారు సార్? పబ్లిక్ లో ఏంటి దాని మీద డిస్కషన్? పిచ్చి అనుకుంటారండి, ఇంకేమనుకుంటారండి. అంటే సినిమాల్లో అయితే బాగుంటాయేమో అండి అలాంటి డైలాగ్స్, కానీ పబ్లిక్ లైఫ్ లో అలాంటి డైలాగ్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా చండాలంగా ఉంటాయి వినడానికి. ఆక్వర్డ్ గా ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ టైంకి జోష్ కి చప్పట్లు కొట్టడానికి ఓకే, బట్ రియలైజేషన్ పాయింట్ అనేది ప్రతి మనిషికి వస్తుందండి. సో ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, కుర్రోళ్ళకి కూడా, యంగ్స్టర్స్ కూడా. అవును ఇవన్నీ మనకు అవసరమా? వాళ్ళతో ఎవరికి మన శత్రుత్వం, మనకేం శత్రుత్వం లేదు డైరెక్ట్ గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అసూయ, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇష్టం లేదో, ఎందుకు కోపమో, దానికి ఆ రీజన్ ఏంటో మనకి తెలియదు. అప్పుడు ఆయనకి ఆ ఒపీనియన్ ఉందని జనసైనికులు అందరికి కూడా ఆ ఒపీనియన్ ఆయన రుద్దడానికి ట్రై చేస్తారు. కానీ ఈరోజు జనసేన జెండా కట్టుకున్న ఇంట్లో కూడా పథకాలు అందుతున్నాయి. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యం. నేను గడపకి చేస్తున్నప్పుడు ఒక మహిళ ఇంటికి వెళ్తే ఇంటి పైన జనసేన జెండా ఉంది. అమ్మ నీకు 2 లక్షలు 3 లక్షలు నీకు ఈ 4 ఏళ్లలో లబ్ధి పొందారు మీరు అని 1 year బ్యాక్ జరిగిన ఇష్యూ ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అండగా ఉండాలమ్మా, మీ ఇంటికి ఇంత లబ్ధి జరిగింది అంటే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కరోనా టైంలో నాకు చాలా ఉపయోగపడ్డారు, నేను మా అబ్బాయి మా కొడుకులు ఇద్దరు తిన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అని కన్నీళ్లు పెట్టుకుంటారు. అదే మన ఇండిపెండెంట్ జనసేన ఉంటే మా పిల్లలు జనసేన అని చెప్పారు. రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు అని చెప్పి ఆవిడే చెప్పారు, పిల్లలు రెచ్చగొట్టేస్తున్నారు. మరి ఇప్పుడు అన్నాను ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారమ్మా, వాళ్ళకు కూడా ఒక రియలైజేషన్ పాయింట్ వచ్చినప్పుడు థింగ్స్ విల్ చేంజ్ అండ్ వాళ్ళు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. మీరు చెప్తారు కదా, సో మీరు చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీ పార్లమెంట్ పరిధిలో చింతలపూడి సిట్టింగ్ అతనికి టికెట్ ఇవ్వలేదు. అవును, ఎలిజా గారు. అవును. సో ఆయన మీతో ఉన్నారు ఇప్పుడు? నేను 2-3 సార్లు కలిశాను, మామూలుగా మాట్లాడడం జరిగింది. వేరే పార్టీలో ఎక్కడ చేరలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఆయన కూడా మాతో పాటే వస్తారు, ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఎమ్మెల్యే పదవి కల్పించారు. ఆయన కూడా ఎంతో కొంత మన పార్టీ కోసం ఏదో కష్టపడ్డారు. రేపొద్దున కూడా ఆయన మాకు కలిసి వచ్చి సపోర్ట్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ఆదరించి మళ్ళీ ఇది కాకపోతే ఇంకో పొజిషన్ లో లాయల్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా ఈ టికెట్ వచ్చిన తర్వాత 70 రోజుల తర్వాత? ఆయన కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఎలా పనిచేస్తున్నారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు కష్టపడితే చాలు, ప్రజల్లో ఉంటే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారో నేను అదే ఫాలో అవ్వకుండా ప్రతిదీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, డీప్ గా ఎక్కడా కూడా మనం తొందరగా చేసేయాలి, తూతూ మంత్రంగా చేయకుండా జాగ్రత్తగా డీప్ గా వెళ్తున్నాను అనమాట. సో మా సీఎం గారికి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి మీ 2 months పైన, ఎప్పుడు మీతో షేర్ చేయలేదు, బట్ ఐ హోప్ ఇట్స్ పాజిటివ్ అండి. ఓకే, ఇంకేమైనా గైడ్ చేస్తారా, ఇలా చేయండి అని? అస్సలు సీఎం గారు నాకు అవి ఏమి చెప్పలేదు, కష్టపడు జనాల్లో ఉండు అంతే, అదొకటే చెప్పారు.
అండ్ ఇంకేం చెప్పలేదు. నేనైతే అదే విధంగా ఆ 2 మాటలే నాకు సరిపోయినాయి. ఉమ్, నేను అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో జగన్ ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ, ఎందుకంటే ఆయన పడ్డ కష్టాల ఆయన పడ్డ ముందు కష్టాల కంటే కష్టాల ముందు నాకు తెలిసి ఈ స్టేట్‌లో ఎవరు ఇన్ని కష్టాలు పడలేదు. సీత కష్టాలు అంటుంటారు కానీ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ ఇప్పుడు కూడా కష్టాలు కష్టాలు పడుతున్నారు. definitely గా. ఇప్పుడు కూడా కష్టాలు పడుతున్నారు. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్తున్నారు. ఏదైనా నాకు ఈ డిఫరెంట్ ఉంటాయి కదా చూస్తూ issues. ఉంటాను కాబట్టి ఉమ్, ఏదన్నా ఫేస్ అయినప్పుడు కూడా ఒకటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడ్డ కష్టాల గురించి తలుచుకుంటూ ఉమ్. ఆయన కష్టాల ముందు మాది నథింగ్ అని చెప్పి ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్. సో ఆయన గుర్తు చేసుకుంటే ఇవన్నీ చిన్నవి అయిపోతాయి అస్సలు issues ఏ కాదు.